గ్రామాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు గ్రామ సభలు నిర్వహిస్తున్నామని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ మండలం కాకుపల్లిలో జరిగిన గ్రామ సభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు సర్పంచి కోసూరు సుభాషిణి, టీడీపీ నాయకులు కోసూరు కేశవులు స్వాగతం పలికారు. కార్యక్రమానికి టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల కాలంలో గ్రామాలకు ప్రత్యేక నిధులు కేటాయించకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నదని చెప్పారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పి ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, ఉప సర్పంచి సాల్మన్, టీడీపీ నాయకులు కోసూరు కేశవులు, ఈశ్వరయ్య, శివకుమార్, రాజగోపాల్ రెడ్డి, మహేందర్ రెడ్డి, వెంకటరత్నం, వేణు, మోహన్ రావు, నారాయణ, సేనయ్య, మస్తానయ్య, బుజ్జమ్మ, సూర్యం, నిరంజన్, బి శ్రీను, సురేంద్ర, రాము, ఎం శివ, మనోహర్, శ్రీహరి, రవి, హరి, మల్లి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకుపల్లి గ్రామానికి రావడం, మీ అందరి ముందు నేను మీ దగ్గర నుంచి ఉపాధి హామీ కింద కానీ లేదంటే రకరకాలు గ్రామాల్లో మీరు పడే ఇబ్బందులు, ఇప్పుడు వరకు పడిన ఇబ్బందులు, ఇటువంటి మనం ఏమి చేస్తే గ్రామాలు బాగుపడతాయి. ఈ గ్రామ సభలు దాదాపు ఆంధ్రప్రదేశ్లో 13,326 పంచాయతీల్లో ఈరోజు ఈ సభ మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, మన పంచాయతీరాజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టరు మన పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఒక మంచి కార్యక్రమం. గ్రామాల్లో ఈ మధ్య కాలంలో అసలు ఇటువంటి మీటింగ్, ఇటువంటి సభ పెట్టిన పాపాన పోలేదు. 5 సంవత్సరాలు మీ అందరూ చూసుంటారు. అసలు పంచాయతీల్లో ఒక్క రూపాయి పొరపాటును కూడా డబ్బు లేదు. ఏదైనా ఉన్నా కానీ రకరకాల దీనికి వాడేశారు, కానీ గ్రామాల్లో అభివృద్ధి అనేది లేకుండా పోయింది. ఈరోజు ఈ కార్యక్రమంతో గ్రామాలు బాగుపడతాయి. ఇప్పుడే గిరి చెప్పినట్టు గ్రామాల్లో కనీసం శానిటేషన్ కానీ, డ్రైనేజ్, రోడ్స్, ఇటువంటివన్నీ ముఖ్యమైనవి. ఈ కార్యక్రమాలు మనం ఉపాధి హామీ కింద ఖచ్చితంగా చేపడతాం కూడా. మనకి నరేంద్ర మోడీ గవర్నమెంట్లో మనం కూటమిలో ఉండడం కూడా మన అదృష్టం ఈరోజు. ఎందుకంటే మన పరిస్థితులు ఇక్కడ ఆర్థికంగా చాలా ఘోరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మనకి ఢిల్లీలో మనం ఆ కూటమిలో భాగస్వామ్యంగా ఉండడం వల్ల ఆర్థికంగా కొంచెం మనకి సపోర్ట్ ఉంటుంది. మీరందరూ కూడా చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు, ఆయన ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఎన్నిసార్లు ఢిల్లీ పోయి వచ్చారు. ఎందుకు పోయి వచ్చారంటారు? ఆర్థికంగా ఇబ్బందులతో. ఈ ఇబ్బందుల నుంచి ఎట్లా బయటపడాలా, పెన్షన్ కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కటి మాట ఇచ్చిన ప్రతి మాట కూడా దాన్ని నిలబెట్టాలనే కోరికతోటే ఆయన 45 సంవత్సరాలు ఆ అనుభవంతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరపగలుగుతున్నాడు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా కానీ చెప్పినట్టు జరపగలుగుతున్నాడు. మీ అందరినీ కోరేది ఒకటే, గత మర్చిపోండి. ముందుకి సంతోషంగా ఏ ఇబ్బందులు ఉన్నా గ్రామాల్లో కానీ అవన్నీ ముందుకు తీసుకురండి. పరిష్కారం ఉంటుంది. పరిష్కారం కోసమే ఈ సభలు కూడా. సో మీ అందరినీ కోరుకునేది ఒకటే, సంతోషంగా మన అందరం కూడా మంచి పాలన ముందుకుంది. ప్రతి ఒక్కరూ మంచి ఆలోచించి మనకేం కావాలా, మనం ఏం చేయగలుగుతాం అనేది దృష్టి పెట్టి మనందరం కూడా కలిసి ఈరోజు ముందుకు పోవాలి. ఈరోజు నన్ను ఇక్కడికి పిలవడం గిరికి ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఇంకొక ప్రోగ్రాం ఉండింది,
లేదు ఇక్కడికి రావాలన్నా అన్నాడు. సరే ఎక్కడైనా ఒక గ్రామానికి పోవాలా, మీ కాకుపల్లికే రాగలిగాను. చాలా సంతోషం మీ అందరి ముందు కూడా ఇక్కడ నిలబడ్డాం. నేను చేయగలిగింది ఖచ్చితంగా కూడా నా వంతు ఆ సహాయం ఎప్పుడూ ఉంటుంది కూడా. గ్రామంలో మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే, మంచి మనసుతో మీకు ఏమి కావాలో ప్రతి ఒక్కరు కూడా మంచి ఆలోచన చేసి మంచి పరిపాలన, ఇది ప్రజల పరిపాలన మీరందరూ గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమం మనం దిగ్విజయం చేయాలని కోరుకుంటూ